డివై న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి కార్యాలయాన్ని మరి ఒక మిత్రుడు ఆశ్రయించాడు. ఎందుకు వచ్చాడో ఏమిటో ఒకసారి అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి, మీ పేరేంటండి? నా పేరు చావల కృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారు? తిరువూరు నుంచి. ఎందుకు వచ్చారు? నా కొడుకు జరిగే అన్యాయం గురించి మీతో మాట్లాడదాం. నీ కొడుకు ఏ అన్యాయం జరిగింది? నా కొడుకు గతంలో గంజాయి ఎటపాకలో దొరికాడు. అది కేసు, ఒరిజినల్ రియల్ కేసు అది నా కొడుకుది. అయితే అక్కడ నుంచి గంజాయి కేసు దొరకడం అంటే గంజాయి తాగుతూ దొరికాడా, అమ్ముతూ దొరికాడా? తాగుతూ దొరికాడు. ఓకే. తాగుతూ దొరికిన దానికి తీసుకెళ్లి కేసు కట్టారు. దానికి బెయిల్ తెచ్చుకుని అయిపోయింది. ఇక అక్కడ నుంచి ప్రతిసారి పోలీసులు ఇంటికి రావడం, వీడితో ఫోటోలు దిగటం, ఎవరైనా గంజాయిలు దొరికారనుకో వీడిని చేసే ఫోటో అరెస్ట్ చేయటం, వీడి మీద కేసు కట్టడం. ఎవరైనా దొరికితే మీ అబ్బాయిని తీసుకెళ్తున్నారు? అబ్బాయిని తీసుకెళ్ళటం అంటే ఇటు గంజాయి తాగకుండా వీడి మీద కేసు ఉంది. వీడి మెయిన్, మీ కూడా మెయిన్, దీని మొత్తానికి మీ కూడా మెయిన్. ఎవరు తాగినా గానీ, ఏ ఊర్లో దొరికినా గానీ, ఏ ఊర్లో దొరికినా వీడి దగ్గర రావటమే, ఫోటోలు దిగటం. ఆ ఫోటోలు పంపిణీ నా దగ్గర వాళ్ళు చూపిస్తున్నారు లేదో నాకు తెలియదు. కాదు వీడిని దేశపోతున్నారు, కూర్చోబెడతా అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకు కట్టేస్తున్నారు. పెద్ద రౌడీని దేశపోయినట్టు బేడీలు వేసి మళ్ళీ బేడీలు కూడా వేసి తీసుకెళ్తున్నారు. అటు జరుగుతుంది. అయితే ఆ విధంగా జరుగుతుంది. రౌడీ షీటర్ ఓపెన్ చేశారు నా కొడుకు మీద. రౌడీ షీటర్ రోజు సంతకాలు పెట్టడానికి వెళ్తున్నాడు. రోజు పోయిన ఆదివారం, అంత ముందు పోయిన ఆదివారం కింద పడ్డాడు నా కొడుకు. పోలీస్ స్టేషన్ లోనే కింద పడితే నేను ఎస్ఐ గారిని ఒక మాట అడిగాను. ఎస్ఐ గారు మరి కింద పడి కనీసం ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి మాకు, లేదా మీరని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే ఎలవాయా అని చెప్పండి ఎస్ఐ గారు. అక్కడ నుంచి నేను తీసుకొని నా కొడుకుని తీసుకొని నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఆదివారం, నిన్న జరిగిన ఆదివారం తీసుకెళ్ళాము. వాడే వెళ్ళిండు సంతకం పెట్టడానికి. పెట్టడానికి వెళ్తే వాడు నువ్వు గంజాయి తాగుతున్నావు అని చెప్పని సార్ అమ్ముతుందో చెప్పి నేను అడిగాను, సార్ని అడిగాను. చెప్పిండు తాగుతున్నాడని చెప్పాడయ్యా, నేను దాన్ని చూసి మాట్లాడి పంపిస్తాను అన్న తర్వాత వాడిని తీసుకెళ్లి కొట్టి, నేను ఆ రోజు పోయిన ఆదివారం నాడు మావాడు పిడిచి వచ్చి పడిపోతే ఎస్ఐ గారు నేను అడిగాను, సార్ మీరు హాస్పిటల్ కానీ చేరాలి, మాకన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీ స్టేషన్ లో జరిగింది కదా అని చెప్పని నేను అడిగినందుకు నా కొడుకుని కొట్టి, మీ కూడా నాతో మాట్లాడారు దొంగ నా కొడక, బూతులు తిట్టుకుంటూ కొట్టి నా కొడుకుని గంజాయి కేసులో హాస్పిటల్ తీసుకుపోయి కేజీ గంజాయిని పెట్టారు. ఏది గత వారంలో జరిగిన దానికి ఈ వారంలో కేజీ గంజాయి నా కొడుకు మీద ఎక్కడో స్టేషన్, వాడంతా కూడా స్టేషన్ పోయిండు. అలాంటి వాడిని వదిలిపోయాము. అలాంటి వాడిని ఎన్ఎస్పి కాలంలో గంజాయి అమ్ముతుండని అటు పట్టుకున్నారు. జరిగింది ఆదివారం నాడు తీసుకెళ్ళాడు పోలీసు వాళ్ళు. నిన్న ఎన్ఎస్పి లో గంజాయి అమ్ముతుండని పట్టుకొని స్టేషన్ కేసు కట్టినారు. ఓకే, మరి ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? స్టేషన్ కేసులో నెల్లూరు వేశారు. నాకు నెల్లూరు వేశారు. ఓకే అండి, ఇంకా గతంలో ఇంకేమేమి జరిగింది? గతంలో జరిగినట్టు ఈ విధంగానే దొరికొచ్చినంటే అయిపోయింది. వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చినాం. అంతకుముందు ఒకటి కూడా ఇట్నే బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు. బ్లాక్ మెయిల్ చేయడానికి వస్తే మీడియా మిత్రులు కొంతమంది మధ్యవర్తులు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పట్టుకుంటే 1,50,000 ఇచ్చానండి. సత్యనారాయణకి ఇస్తానని చెప్పి 1,50,000 రూపాయలు నేను ఇచ్చాను. ఇచ్చినా కానీ ఆ 1,50,000 మరి ఎస్ఐ సత్యనారాయణ గారికి అందరి అనుకుంటున్నారా మీరు, లేకపోతే వీళ్ళు వాళ్ళ మనుషులే కదండి. నా తరఫున ఆయన గారి తరఫున మాట్లాడుతున్న వాళ్ళే కదా. ఓకే, నేను అంత ముందు 10,000 రూపాయలు తీసుకుని ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళే వచ్చారు. ఇంటికి వెళ్ళారు. డబ్బులు తీసుకెళ్ళారు. ఈ మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్లు తీసుకెళ్లారు. 10,000 కావాలంటే ముందు 10,000 రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే కేసు అంటే బెయిల్ పెట్టుకోవాల్సి వచ్చింది. అప్పో చేసి కేసు లేకుండా చేస్తారులే అని చెప్పి నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత దానికి రూపాయి పెరుక్కుంటూ వచ్చింది. రూపాయి పెట్టుకుని 1,50,000 రూపాయలు. రెండో సాయంత్రం కల్లా అది నైట్, సాయంత్రం ఉదయం పూట జరిగింది. ఇది ఉదయం పూట 10,000. ఆడ నుంచి మళ్ళా నైట్ 8 గంటల లోపల 1,40,000 ఇచ్చిన 10,000 కాకుండా 1,40,000 ఫోన్ చేయడం తీసరా, ఎస్ఐ గారు మునుకోడ పోతున్నారు, దానికాడ ఉండాలి, ఎస్ఐ గారు దారిలోనే ఉండాలి, తీసారండి. ఎస్ఐ గారు దారిలో ఇప్పుడు కట్టాలా, మనిషిని పంపించి ఒకటి, మనిషిని పంపించకుండా ఒకటి. 1,50,000 ఇప్పుడు దేనికని? గంజాయి కేసు లేకుండా చేయడానికి చేయడం కోసం
ఈ 1,50,000. ఓకే, ఇప్పుడు షీట్ కూడా తీసేస్తా అన్నారా? 1,50,000 ఇస్తే లేదు. ఆ షీట్ అప్పుడు ఓపెన్ చేయలేదు అప్పుడు చేయలే ఓపెన్. ఓకే, మీ దగ్గర 1,50,000 తీసుకున్నప్పుడు షీట్ ఓపెన్ చేయలే. ఒకవేళ ఇవన్నీ ఏమీ లేకుండా రాజీ పడతారేమో, దీన్ని తారుమారు తీసేస్తారేమో అని ఆశతోని మీరు వీళ్ళకి 1,50,000 ఇచ్చారు. అయినా కానీ దానికి మోక్షం లేకుండా మళ్ళీ ఇప్పుడు కేసు రాసి మళ్ళీ షేటర్ ఓపెన్ చేసి మళ్ళీ షేటర్ ఓపెన్ చేసినాడు. మళ్ళీ దాని మీద కేసు కట్టారు. ఇక కేసు కట్టి కేజీ గంజా ఇంటి నుంచి వాడంతా స్టేషన్ పోయిన అరెస్ట్ చేయకుండా లోపల కూర్చోబెట్టి కేజీ గంజా ఎన్ఎస్పి కాలనీ అమ్ముతుండని చెప్పని ఆదివారం వాడు ఉంచి ఆదివారం అక్కడ జరిగింది, స్టేషన్ లో ఉంచింది. నిన్న ఏ వారం అనేది నిన్న స్టేషన్ అక్కడ పెట్టి గంజా అమ్ముతుండని చెప్పి పట్టుకున్నారు, ఫోటోలు తీశారంటే ఏమని చెప్పాలండి? ఇప్పుడు ఆదివారం మీ అబ్బాయి స్టేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత సోమవారం ఎక్కడ ఉన్నాడు? స్టేషన్ లో ఉంచారు. సోమవారం స్టేషన్ లో ఉంచారు. మంగళవారం ఎక్కడ ఉంచారు? మంగళవారం కూడా స్టేషన్ లో ఉంచారు. నిన్న బుధవారం నాడు గంజాయి గంజాయి అమ్ముతుండే ఎన్ఎస్పి కాలువల్లో అని చెప్పి 4వ రోజు 4 రోజుల తర్వాత అంటే ఈ 5గురు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వదిలేశారు. కొంతమంది వదిలేశారు, ఎక్స్ట్రా ఉండవాళ్ళందరూ వదిలేశారు. ఈ 5గురిని పెట్టారు. ఇప్పుడు మీ అబ్బాయి ఆదివారం నుంచి పోలీసు ఆధ్వర్యంలో ఉండవు. మరి ఇప్పుడు ఈ 5గురు ఎవరు? ఈ 5గురు అక్కడ నుంచి మొదట చేసినోడు వాళ్ళతో పాటు పాతోళ్ళు వీళ్ళు. అక్కడ గంజాయిని తీసుకెళ్లారు కదా, ఇప్పుడు స్టేషన్ దగ్గర నుంచి అందరం తీసుకెళ్లారా, లేకపోతే అక్కడ ఎవరైనా దొరికితే వాళ్ళలో మీ అబ్బాయిని తీసుకెళ్లి కలిపారా? అక్కడ దొరికిన వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇక్కడ నుంచి స్టేషన్ దగ్గర నుంచే ఎన్ఎస్పి దానికి కామన్ తీసుకెళ్లారు. ఆ ఎన్ఎస్పి కాడికి తీసుకెళ్లి ఫోటో. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.